హలో ఎవ్రీవన్. ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనకి ఇది హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది మన హైదరాబాద్ లోపల బాలానగర్లో ఉంది. ఒకసారి సంస్థ యొక్క వివరాలు చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే నైపర్ అంటారు. ఇది హైదరాబాద్లో ఉన్న బాలానగర్లో ఉంది. సో దీని లోపల మనకు వివిధ రకాలైన పోస్టుల గురించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఒకసారి మీరు వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.niperhyd.ac.in ఆర్ www.niperhyderabad.edu.in అనే వెబ్సైట్లో మీరు మిగిలిన వివరాలన్నీ పూర్తిగా చూసుకోవచ్చు. ఒకసారి మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళినట్టయితే అప్లికేషన్లు అనేది మనకు 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మొదలైనవి. అక్టోబర్ 4 అనేది చివరి తేదీ ఉంది. దీని లోపల మనకు ఫ్యాకల్టీ పోస్టులు రెగ్యులర్ అంటే గవర్నమెంట్ జాబ్లే కాబట్టి రెగ్యులర్ పోస్టుల కింద రెగ్యులర్ రిక్రూట్మెంట్ కింద అనేది ఈ ఫ్యాకల్టీ పొజిషన్స్ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం విడుదలైన నోటిఫికేషన్ ఇది. ఒకసారి ఖాళీలు ఏవేవి ఉన్నాయి, వాటి యొక్క ఏజ్ లిమిట్ ఏంటిది అవి చూసుకున్నట్టయితే మెడిసినల్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి పే స్కేల్ వచ్చేసి 12th పే స్కేలు. ఏజ్ వచ్చేసి 40 years ఇచ్చారు మ్యాక్సిమం ఏజ్. ఫార్మాసిటికల్ అనాలిసిస్లో ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 ఉంది. వీళ్ళకి ప్రొఫెసర్కి 14th పే స్కేలు, 14th లెవెల్. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ 13, అసిస్టెంట్ ప్రొఫెసర్ 12. సో వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రొఫెసర్కి 50 మ్యాక్సిమం ఏజ్, అసోసియేట్ 45, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 40. తర్వాత ఫార్మస్యూటిక్స్లో చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 ఉన్నాయి. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రొఫెసర్ 50, అసిస్టెంట్ ప్రొఫెసర్ 40 ఉంది. తర్వాత ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ రెగ్యులేటరీ టాక్సికాలజీలో చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 ఉన్నాయి. వీటి ఏజ్లు కూడా డిఫరెంట్గా ప్రొఫెసర్ అయితే 50, అసోసియేట్ ప్రొఫెసర్ అయితే 45, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 40 అనేది ఏజ్ లిమిట్ ఉంది. తర్వాత ఫార్మస్యూటికల్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే అసోసియేట్ ప్రొఫెసర్ 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్ట్ ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్కి 45, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 40 అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్లో చూసుకున్నట్టయితే అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్ట్ ఉన్నాయి. వీటికి 40, 45 అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో చూసుకున్నట్టయితే మనకు అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 ఉన్నాయి. వీటికి కూడా అసోసియేట్ ప్రొఫెసర్ 45, అసిస్టెంట్ ప్రొఫెసర్ 40 అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత మనం ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్లో చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ 1 పోస్టు, అసోసియేట్ ప్రొఫెసర్ 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్ట్ ఉంది. వీటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే కూడా మనకు ప్రొఫెసర్కి అయితే 50, అసోసియేట్ ప్రొఫెసర్ అయితే 45, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 40 అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో వీటి యొక్క విద్యార్థులు మనం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో 2 పోస్టులు ఉన్నాయి కదా. వాటి యొక్క వివరాలు చూసుకున్నట్టయితే పిహెచ్డి విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఎట్ ద ప్రిసైడింగ్ డిగ్రీ ఇన్ ద అప్రోప్రియేట్ బ్రాంచ్ విత్ ఎవ్రీ గుడ్ అకాడమిక్ రికార్డ్ అని ఇచ్చారు. అట్లీస్ట్ 5 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చారు. దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటిక్ అనాలిసిస్లో చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ 1 పోస్ట్ ఉంది. వీళ్ళకి కూడా పిహెచ్డి ప్లస్ దాంతోపాటు 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా పిహెచ్డి ప్లస్ 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ. ఇంకో అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకున్నట్టయితే వీళ్ళకి పిహెచ్డి విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ వీళ్ళకి పిహెచ్డి విత్ 10 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకో పోస్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళకు పిహెచ్డి విత్ 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్కి పిహెచ్డి విత్ 10 years ఎక్స్పీరియన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి పిహెచ్డి విత్ 8 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకోటి దీనికి పిహెచ్డి విత్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. ఇంకో డిపార్ట్మెంట్లో మనకు అసోసియేట్ ప్రొఫెసర్కి 1 పోస్ట్ ఉంది. ఇది పిహెచ్డి విత్ 8 years ఎక్స్పీరియన్స్ అని అడిగారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్కి పిహెచ్డి విత్ 5 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. ఇంకో డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్కి పిహెచ్డి విత్ 8 years ఎక్స్పీరియన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి పిహెచ్డి విత్ 5 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. ఇంకో డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్కి పిహెచ్డి విత్ 8 years ఎక్స్పీరియన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి విత్ 5 years ఎక్స్పీరియన్స్. ఇంకో డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పిహెచ్డి విత్ 10 years ఎక్స్పీరియన్స్, అసోసియేట్ ప్రొఫెసర్ పిహెచ్డి విత్ 8 years ఎక్స్పీరియన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి విత్ 5 years ఎక్స్పీరియన్స్ అని
ఇచ్చారు. సో ఎవరైతే అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో అయితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్లో పిహెచ్డి చేసి ఉండాలి. దాంతోపాటు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. సో మిగిలిన వివరాలు చూసుకున్నట్టయితే ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే ఉండాలి. పిహెచ్డి అనేది కంపల్సరీ ఇక్కడ అడిగింది కాబట్టి. దాంతోపాటు మిగిలిన మన కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి సర్టిఫికేట్లు ఉన్నా అవన్నీ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు నైపర్ www.naiparhyd.ac.in కానీ naiparhyd.edu.inలో కానీ మిగిలిన వివరాలన్నీ చూసుకోవచ్చు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ కానీ టెస్ట్ కానీ మనల్ని పిలుస్తారు అప్లికేషన్ అనేది చేసిన తర్వాత. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసుకున్నారు కాబట్టి ఈ అప్లికేషన్కి మిగిలిన వివరాలన్నీ మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వెబ్సైట్లో. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్లో ఉందండి. అక్టోబర్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అక్టోబర్ 4 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.